రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం బొల్లారం సిరికొండ గ్రామాల మధ్య 23 కోట్ల రూపాయలతో నిర్మించనున్న డబుల్ రోడ్డు పనులకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ గత ప్రభుత్వం మూర్ఖత్వం వల్లే తెలంగాణ చాలా నష్టపోయిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని, కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయని ఈ సందర్భంగా మంత్రి బండి సంజయ్ తెలిపారు. సిఆర్ఎఫ్ సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ నుంచి దాదాపు 23 కోట్ల రూపాయల నిధులను బొల్లారం నుంచి సిరికొండ, ఇందులో మామిడిపల్లి, రామన్నపల్లి, గోవిందరావుపేట, బావుసాయిపేట తక్కువ వ్యవధిలో చేరడం, దాదాపు 18 కిలోమీటర్ల రోడ్డును స్థానిక గౌరవ శాసనసభ్యులు మా సోదరులు శ్రీ ఆది శ్రీనివాస్ గారి యొక్క కలిసి ప్రారంభించుకోవడం చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. ఏదైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిస్తేనే అభివృద్ధి. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసిమెలిసి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించుకుంటాం. ఎన్నికల వరకు మాత్రమే రాజకీయాలు, ఎన్నికల తర్వాత అందరం కలిసిమెలిసి ఉండి మనం గెలిపించిన ప్రజలకు న్యాయం చెప్పి దృఢ సంకల్పంతో అందరం కలిసిమెలిసి రాజకీయాలకు అతీతంగా ఈ అభివృద్ధి కార్యక్రమం ముందు తీసుకుపోతున్నాం. ఎక్కడ కూడా తారతమ్య భేదాలు లేకుండా, విమర్శలకు ప్రతి విమర్శలకు తావు లేకుండా ఎట్టి బస్తో ఆయా నియోజకవర్గాల అభివృద్ధి చేసిన లక్ష్యంతో ముందుకుపోతున్నాం. అందరూ తెలుసు, నేను పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన తర్వాత ఇప్పటివరకు దాదాపు 22,000 కోట్ల రూపాయలు నిధులు తీసుకురావడం జరిగింది. దానిలో 10,000 కోట్ల రూపాయలు కేవలం రోడ్ల కోసం. మీరు ఏ దేశమైనా, ఏ రాష్ట్రమైనా, ఏ గ్రామమైనా అభివృద్ధి చెందాలంటే కమ్యూనికేషన్, రోడ్డు రవాణా వ్యవస్థ చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఈ నియోజకవర్గానికి సంబంధించి గతంలో ఫస్ట్ టైం కలిసినప్పుడు కూడా గోవిందారం నుంచి మేడిపల్లి నుంచి గోవిందారం 20 కోట్ల రూపాయలతో రోడ్ వేయడం జరిగింది. మల్యాల నుంచి కాసారం 20 కోట్ల రూపాయలతో, ఇప్పుడు 23 కోట్ల రూపాయలు. రోడ్లకు ఎక్కువ మనం డబ్బులు ఇస్తున్నాం సిఆర్ఎఫ్ ఫండ్స్. నేషనల్ హైవేస్ కానీ ఇప్పుడు వరంగల్ కరీంనగర్ 2,134 కోట్లతో పని ఆల్రెడీ రోడ్డు పూర్తవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి అందుకే 2 చేతులు జోడిస్తున్నా చెప్పండి. కాబట్టి గతంలో ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు విషయంలో కూడా. ముఖ్యమంత్రి కూడా చెప్పారు, ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులకు కంపల్సరీ అప్రూవల్ ఇస్తాం, ఇక్కడ ఆపే ప్రసక్తే లేదు. ఎందుకంటే గత ప్రభుత్వం వేరు, గత ప్రభుత్వంలో ఇప్పుడు వేరు. గత ప్రభుత్వం యొక్క మూర్ఖత్వపు ఆలోచన వల్ల ఈ రోడ్లన్నీ ఎక్కడ వేసినా అక్కడ ఆగిపోయింది. కొంతమంది అక్కడక్కడ వాగుతూ ఉంటారు, ఏం చేయనోడు అక్కడక్కడ వాగుతూ ఉంటాడు. ఆ వాగేటి పట్టించుకోము. అభివృద్ధి అనేది ముఖ్యం. మాకు గెలిపించిన ప్రజలకు అభివృద్ధి కలిసిమెలిసి చేయాలి. కానీ ఈ సోయి గతంలో ఉంటే ఇవాళ తెలంగాణ అద్దెలక్క మెరిసేది. ఆ సోయి లేకపోవడం ఈ దరిద్రం దాపరించింది.